శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మనం సింహరాశి వారి సెప్టెంబర్ 2026 గోచార ఫలాల గురించి చెప్పుకుందాం. సింహరాశి అంటే మఖ, పుబ్బ అన్ని పదాల వారు, ఉత్తర ఫల్గుని 1వ పదం వారు, వీళ్ళందరూ కూడా సింహరాశి కిందకు వస్తారు. ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉన్నాయో కనుక చూసినట్లయితే, ఒక మాట చెప్తున్నాను, సింహరాశి వారికి పరిస్థితి పెద్దగా అనుకూలంగా లేదు. ఆచితూచి పనులు చేయటం మంచిది. మన పని ఏదో మనం చేసుకోవటం, మనం టైంకి వేళపట్టం తినటం, వండటం, మన పని మనం చేసుకోవటం, వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం మంచిది. అదేవిధంగా పెద్ద పెద్ద పనులు మొదలెట్టకపోవటం మంచిది. ఇప్పుడు మొదలెడితే కనుక చాలా కష్టపడి ఆ పనులు పూర్తి చేయడానికి సిద్ధపడిన తర్వాతే పనులు మొదలెట్టండి. తేలిగ్గా పనులు అయిపోతాయని ఒక పని మొదలెట్టి తర్వాత అది కాలేదని బాధపడటం వృధా. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు. పురుష ప్రయత్నం అనేసరికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ కనుక చూసినట్లయితే వీరికి లగ్నంలో బుధ, కేతు, రవి ముగ్గురున్నారండి. బుధుడు, రవి, కేతువు వీళ్ళెవరూ కూడాను అనుకూలమైనటువంటి పొజిషన్లో లేరు లగ్నంలో. అందువల్ల ఫిజికల్గా కానివ్వండి, సైకలాజికల్గా కానీ చాలా స్ట్రెయిన్ ఇచ్చేటువంటి పీరియడ్. ఎస్పెషల్లీ మొదటి వారం వరకు 7వ తారీఖు వరకు కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ కుజుడు, శుక్రుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నారు. బుధుడు అనుకూలంగా లేడు, కేతు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు. ఇది లగ్నంలో పరిస్థితి. 2వ స్థానం శుక్రుడు. ఈ శుక్రుడు ఒక్కడే మీకు కుటుంబ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇది కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం. అందువల్ల కేవలం ఈ శుక్రుడి వల్లనే శుభాలు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ధనలాభము, పుత్ర పౌత్ర వృద్ధి, అలాగే వస్తువులు, వస్త్రాలు, అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనటం, సుఖభోజనము, ధనలాభము, రాజగౌరవము, తల్లిదండ్రులు పెద్దల నుంచి బహుమతులు, ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడు ఈ యొక్క సింహరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. సో శుక్రుడు ఒకరితో పాటు మళ్ళీ ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే సప్తమంలో రాహువు కూడా మీకు అనుకూలమైనటువంటి ప్లేస్లో లేడు. అష్టమటువంటి శని, ఇది చాలా ఇంపార్టెంట్. ఈయన కూడా అసలు మీకు అనుకూలంగా లేడు. లాభంలో ఉన్నటువంటి కుజుడు మాత్రమే మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఓన్లీ ఒక 40% మాత్రమే ఈ యొక్క గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. 25వ తారీఖు వరకు కూడా 8 నుంచి 25 వరకు. దానివల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి శని గ్రహణం గురించి తీసుకుందాము. శని వలన ఈ స్పౌస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, అపార్థాలు, అలాగే వెహికల్స్కి ప్రాబ్లం రావటము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి డిస్రెస్పెక్ట్ అనమాట, అవమానాలు కలగటం, ఇలాంటివన్నీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శని కారణంగా జరుగుతుంది. దీనికి గాను మీరు మార్నింగ్ వాక్ చేయటము, శివుడికి అదేవిధంగా శని భగవానుడికి అభిషేకాలు లాంటివి చేయటం వల్ల ఈ యొక్క కాలం అంతా కూడా ఈ అష్టమ శని ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ రాహు కారణంగా కూడాను ఫ్యామిలీతో దూరంగా ఉండటము, స్పోర్ట్స్తో కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండటము, ప్రయాణాలు చేసినట్లయితే అందుట ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా రాహు కారణంగా ఉండగా, ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి కేతువు కారణంగా కూడాను మీకు కలహాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కానివ్వండి, పొజిషన్ మారేటువంటి అవకాశం నెగిటివ్గా అనమాట, ఇలాంటివన్నీ కూడా కేతువు యొక్క ప్రభావం వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాహుకేతువులకి ఏం చేయాలి అంటే వినాయకుడు, అదేవిధంగా అమ్మవారు దుర్గా అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా రాహుకేతువులు, మెయిన్గా చెప్పాలంటే యోగా, మెడిటేషన్ ద్వారా ఈ రాహుకేతువులు, మార్నింగ్ వాక్ ద్వారా శని. సో మీరు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కనుక పాటించినట్లయితే ఈ రాహు, కేతు, శని యొక్క దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత గురువు గారు మీకు వ్యయంలో ఉన్నాడు అంటే 12వ స్థానంలో ఉన్నాడు. గురువుగారు వ్యయంలో ఉన్నాడు అంటే శుభకార్యాల కోసం, ధర్మకార్యాల కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టిస్తాడు ఈ గురువుగారు. సో డబ్బు అయితే ఖర్చు ఉంటుంది, దూర ప్రయాణాలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి. ధనం కోసం, విద్య కోసం మీరు అధికమైనటువంటి ధనం ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఈ గురువు కారణంగా ఉంది. సో గురువు ఉచ్చ స్థితిలో వ్యయంలో ఉన్నాడు కాబట్టి
సత్కార్యాల కోసం మీరు డబ్బులు కనుక ఖర్చు పెట్టినట్లయితే అది సద్వినియోగం కూడా అయ్యేటువంటి అవకాశం ఈ గురువు కారణంగా ఉంది. తర్వాత నేను ఇందాక చెప్పాను కుజుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడని. దీనివల్ల శుభము, ధనలాభము, భూలాభము, వివాహాది శుభకార్యాలు, సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితం, వస్త్రలాభము, ధైర్యము, రోగాల నుంచి విముక్తి, కార్యసిద్ధి, రాజగౌరవము, ప్రజల్లో ఆదరణ ఇవన్నీ కూడా కుజుడు కారణంగా జరుగుతాయి మీకు. ఇక రవి నాకు చెప్పినట్టుగా ఒకటిలో ఉన్నాడు రవి. ఈ రవి వల్ల కూడా వేళ తప్పినటువంటి భోజనము, పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, ఒక రకమైనటువంటి దిగులు మీ మనసులో ఉంటుంది. బంధువులతోటి, స్నేహితులతోటి, పెద్దలతోటి కూడా విరోధం కలిగేటువంటి అవకాశం ఈ రవి కారణంగా ఉంది. అదేవిధంగా బుధుడు కారణంగా ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చెడు సహవాసం కలిగేటువంటి అవకాశం ఉంది. అకాల భోజనం, వేళ తప్పినటువంటి భోజనము, ఖర్చులు ఇవన్నీ కూడా అంటే మనస్సుని సరిగ్గా నిలకడగా ఉండనివ్వడు ఈ బుధుడు. ఇక మిగిలిన వాళ్ళు శుక్రుడు. ఇందాక చెప్పాను శుక్రుడి కారణంగా అన్ని రకాలటువంటి ఉపయోగాలు, లాభాలు, ఇష్టమృష్టాన్న భోజనం, అదేవిధంగా శుభకార్యాలు, ధనలాభము, రాజగౌరవము అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ శుభాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ శుక్రుడు. ఈ శుక్రుడు 2వ తారీఖు నుంచి ప్లేస్ మారినప్పటికీ కూడా అక్కడ కూడా అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని ఈ శుక్రుడు ప్రసాదిస్తాడు. 8వ తారీఖు వచ్చేసరికి నేను చెప్పాను బుధుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితంలోకి వచ్చి సుఖాన్ని, ఆరోగ్యాన్ని, సత్సాంగత్యాన్ని అంటే ఇంతకుముందు దుష్ట సహవాసం అని చెప్పాను బుధుడి కారణంగా. ఆ బుధుడు మీకు మంచి వాళ్ళతోటి మీకు ఇంటరాక్షన్ కలిగిస్తాడు 8 నుంచి 17వ తారీఖు వరకు. అయితే ఇలా చెప్పుకుంటూ ఉండగానే 18వ తారీఖు వచ్చేసరికల్లా ఈ కుజుడు మిస్ అవుతున్నాడు. 18 నుంచి నెలాఖరు వరకు కూడాను ఆ కుజుడు ఇప్పటిదాకా మీకు అనుకూలంగా ఉన్నటువంటి కుజుడు మళ్ళీ మీకు మీకు అధికారుల వాళ్ళు అంటే మీ బాసెస్ మీ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ యొక్క కుజుడు నెగిటివ్గా ఉండటం వల్ల మీకు కలిగేటువంటి అవకాశం 18 నుంచి 25 వరకు ఉంది. ఆ తర్వాత మీకు బుధుడు కూడా అనుకూలమైన స్థితి నుంచి మళ్ళీ నెగిటివ్ ప్లేస్లోకి వెళ్తున్నాడు. దానివల్ల మీ తోడబుట్టిన వారితోటి సమస్యలు, బంధువులతోటి విరోధము, ప్రయాణాల నష్టాలు, మీ బాసెస్తో మాట పట్టడం లాంటివి కూడా ఈ నెలాఖరులో జరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా నెలంతా కనుక పరిశీలించినట్లయితే ఈ గ్రహ ప్రభావం కేవలం శుక్రుడు మాత్రమే మీకు నెలంతా అనుకూలంగా ఉండగా 8వ తారీఖు నుంచి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. 8 వరకు మాత్రమే కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే ఎప్పుడు తీసుకున్న 1-2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి నెలలు మీరు వీలైనంత వరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నవగ్రహ స్తోత్రం లాంటివి చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇష్టదేవత నామాన్ని చేయండి. అది మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.